ఇదిగో బాబు, ఓ ₹1 వేస్తే బాబు. బాబు ఈ ₹1 సత్తుది బాబు, చెల్లదు. సమ్మలక్కడి చెల్లి. ఇన్నాళ్ళు ఈ భూమి మీద చల్లంది నా డిగ్రీ ఒకటే అనుకున్నాను, ఇది కూడా చల్లదన్నమాట. సరే ఏం చేస్తాం, తీసుకో. ఏంటి బాబు, ఉద్యోగం కోసం ఎతుకుతున్నారా? అవును. ఆ మహిళా ఆశ్రమంలో ఏదో ఉద్యోగం ఖాళీ ఉందంట. వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కన్నా నువ్వే నయం. కనీసం పలానా చోట ఉద్యోగం ఉందని చెప్పావు. థ్యాంక్స్. ప్రస్తుతానికి ₹70 ఉంచు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇక్కడేదో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న. అవును, క్లర్క్ పోస్ట్ ఖాళీగా ఉంది. మేడం గారిని అడిగొస్తాను. ఏమండి, మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. రండి. ఇలా కాదమ్మా, మేడం ఈయనే. సమ్మలక్కడి చెల్లి, నువ్వు అప్పడం ఏ గొట్టం, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఉద్యోగానికి. పని కావాలా? నేను ఇవ్వను. నువ్విచ్చినా నేను చెయ్యను. ఏ మహిళా ఆశ్రమంలో పనిచేయడం నీకు చాలా చిన్నతనమా? మహిళాశ్రమం అయినా పురుషాశ్రమం అయినా పశువాశ్రమం అయినా నాకేమో అభ్యంతరం లేదు. కానీ ఈ సన్నాసుల ఆశ్రమంలో నీలాంటి ఆడదాని దగ్గర పనిచేసి ఉన్న కాస్త పరువు మర్యాద పోగొట్టుకోవడం నా వల్ల కాదు. అయితే దయచేయండి. దయచేస్తాను. మొన్న పాటల పోటీ లాంటిది ఏదైనా ఉంటే పాడడానికి నాకేం అభ్యంతరం లేదు. అందులో నా అడ్రస్ ఉంది, ఇన్ఫార్మ్ చేయండి. సమ్మలక్కడి చెల్లి.